JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే. మావోయిస్టుల ఫోన్ల లిస్టులో మా పేర్లు పెట్టారు, పెట్టి ఫోన్ ట్యాప్ చేశారు. అసలు ఎస్ఐబి అనేది మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడము, వాళ్ళని కంట్రోల్ చేయడము, వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలంటే ఎస్ఐబి ఉండాలి. కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెర్రరిస్టు కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం. దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది పడుతుంది ఫోన్ ట్యాప్ చేయడమే. వేలాది ఫోన్లు, ఆ లిస్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోయినా. వేలాది ఫోన్లు, ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు, మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా లిస్టు మొత్తం ఉంది. ఆడ మొత్తం లిస్టు ఉన్నది. మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే, దాన్ని పక్కబెట్టి మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము. వాళ్ళ సొంత, నేను అందుకే సిట్టర్ గారు చెప్పిన, మీరు మమ్మల్నే కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసే లిస్ట్ ఉన్నది. బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అది కూడా ట్యాప్ చేసిర్రు. వాళ్ళని కూడా విచారణ పిలవాలని చెప్పిన, వాళ్ళని కూడా విచారణ పిలవాలి. కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడింది. వాళ్ళ ఆ ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము, సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డాగా మార్చింది. ఎస్ఐబిని ఒక అడ్డాగా మార్చి రాజకీయ నాయకుల, మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడము, వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమాల ఫోన్లు ట్యాప్ చేయడము. ఇంతకన్నా ఘోరమైన ఇంకోటి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రొఫెసర్లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు వీళ్ళు. నేను గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి ఫైట్ చేస్తుంటే ఆ రోజు అరెస్ట్ చేశాను. నేను ముందుగానే పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి నువ్వు పోతున్నావు అని చెప్పని. నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు. ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు వీళ్ళు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ట్యాప్ చేశారు అప్పటికి. ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు దీన్ని లబ్ధి పొందిన జిల్లా. అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు, ఈ రాధాకిషోడు పెద్ద లఫంగాలు వీళ్ళిద్దరు ఫాల్తుగాలు వీళ్ళిద్దరు. నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గనిపిస్తున్నది. వాళ్ళు చేసిన భాగవతం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు. వీళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఒక్కసారి చచ్చిపోతారు. ఉరిశిక్ష చేతి వీళ్ళు క్షణం ఆ రోజు నేను కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేసారో ఈ ఫాల్తుగాళ్ళు ఇద్దరు, ఎంత క్షోభకు గురి చేసారో వాళ్ళు విషయాలు చెప్తుంటే నిజంగానే షాక్ గురైనా. ఆశ్చర్యం అనిపించింది. గింత నీచులా వీళ్ళు, గింత ఫాల్తుగాళ్ళ వీళ్ళు. వీళ్ళని ఏం చేసింది రేవంత్ గారి ప్రభుత్వం రాగానే కథం ఒకడు అమెరికా వీకిండు, ఇంకో అరెస్ట్ చేయడానికి గిన్ని సంవత్సరాలు పట్టింది. కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఈ ఎస్ఐబి ఏం చేసిందంటే, నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాలు చేసుకోవడం, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అనుగొలుక ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు వీళ్ళు.
వాళ్ళ లావాదేవీలు, వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెలుసుకొని ఫోన్ చేసి, కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయినంటే గిదే ఫోన్ టాపిక్ ఎవరని. ఇలా నేను అడుగుతుంది, ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తాను, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖమ్మం ఎంపీ అభ్యర్థి, ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఏమైనా పైసలు, ఏమైనా 7 కోట్ల రూపాయలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.